ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు జూన్ మాసంలో 5, 6, 7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే అస్సలు నమ్మలేరు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు, మీ యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే రోజులుగా ఈ తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. వీరి మనస్తత్వం చూస్తే గనక సహనం చాలా ఎక్కువ. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరికైనా సరే సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే వారిని, ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే తత్వం ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించారు. అయితే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉన్నారు. ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు, అటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సందర్భాల్లో చాలా అవమానాల పాలయ్యారు. మీ యొక్క స్థితి గతిని చూసి, ఆర్థిక పరిస్థితి కూడా చూసి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు చూశారు. దీనివల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పు ఏమిటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి. వారు చేసిన తప్పు ఏమిటో వారు గ్రహించేలా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో ఈ రాశి జాతకుల జీవితంలోకి వచ్చే సూచన కూడా కానవస్తూ ఉన్నది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది, చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కావచ్చు, మీరు ఫలితమైతే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశ ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నింటికీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చిత ఫలితాలు పొందుకుంటారు. అయితే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే జీవితంలో ఎటువంటి సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడాను మీకు వాటి నుంచి విముక్తి లభించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవ శక్తి బయటకు రాబోతుంది. ఆ దైవ శక్తి ఏదైతే ఉందో, మీరు చూసినటువంటి ఆ దైవ శక్తి మీ ఫలితాలను చూసి చలించిపోతుంది. మీకు ఖచ్చితంగా కష్టాలను తొలగించబోతుంది. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ జీవితంలో మీరు చూస్తూ వస్తున్నారు.
దానికి కారణం ఏమిటో మీకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి, మీరు చేసిన సత్కార్యాల ఫలితాలు ఈ సమయంలో, ఈ యొక్క తిథుల్లో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 రోజుల్లో అద్భుత ఫలితాలు అయితే పొందుకునే అవకాశం కూడా కానవస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం. అయితే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లను వినే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్లడం. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ను ఈ 3 రోజుల్లో ఏ రోజునైనా, ఏ సమయంలో అయినా వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుని అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది. అలాగే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుంచి విముక్తిని కలిగించబోతున్నారు. అయితే మీ ఇంట్లో దాగి ఉన్న దైవ శక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించిన వ్యక్తులు ఉన్నారో వారికి మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా, తగిన గుణపాఠం చెప్పేలాగా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదండి, అనుకోని అద్భుతాలు కూడా మీ జీవితంలో అతి త్వరలో చూసే అవకాశం కానివస్తోంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏవైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉన్నాయో వాటికి సంబంధించిన గుడ్ న్యూస్ ను ఈ 3 రోజుల్లో వినే అవకాశం కనిపిస్తోంది. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూల ఫలితాలు కూడా చూస్తారు. చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ దొరక్క నిరాశలో ఉంటున్నట్లయితే ఈ 3 రోజుల్లో వారికి సంబంధించిన ఒక మంచి విషయం మీకు వినిపించబోతుందని చెప్పాలి. వారిని కలుసుకోవడానికి ఈ యొక్క దారి కూడా మీకు దొరికే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అద్భుత ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా, చాలా ఏళ్లుగా ఆరాటపడుతున్నారు. కన్ఫ్యూజన్లు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశం కూడా కనిపించబోతుంది. మీ యొక్క భవిష్యత్తుకు మీ బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో ఒక అడుగును ముందుకు వేసి చూడండి. మీరు వేసే ఒక్కొక్క అడుగు మీ జీవితానికి పూలబాటను పరుస్తుందని చెప్పుకోవాలి. ఈ 3 తిథుల్లో గ్రహాల అనుకూలత ఈ విధంగా ఉంటుంది. గురుగ్రహం బలం చేతనే ఈ విధమైన మార్పులు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో సక్సెస్ వస్తుంది. మీరు అనుభవం ఉన్న పనులు మొదలు పెట్టండి. వ్యాపారం కానీ, నూతన ఉద్యోగం కానీ, మీకు ఉన్న అనుభవంతో కూడిన ఆలోచనలు చేయండి. వ్యాపార భాగస్వాముల ఎంపిక కూడా అలాగే చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రయత్నాలు ఆపకుండా చేయండి. 3 రోజుల్లో కీలకంగా మారుతుంది. తలపెట్టిన ఏ పని అయినా కూడాను ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి అవుతుంది. అయితే అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. కాస్త అననుకూలత కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో దైవశక్తి దాగి ఉంది. ఆ శక్తి ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీ జీవితంలో మీరు ఏమైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కార మార్గాన్ని చూపించబోతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క పని రీత్యా మీరు ముందుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారు. అంతా అనుకూలంగా మారుతుంది. నిత్యం ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.